రెవెన్యూ అధికారులు, వీఆర్ఓలు ఎస్సీ కులగణనపై అభ్యంతరాలు స్వీకరించి వీటిపై సమగ్ర విచారణ జరిపి ఎస్సీ కేటగిరీ జాబితాలో తగు సవరణలు చేయాలి. కుక్కమూడి ప్రసాద్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయాలలో ఏర్పాటు చేసిన ఎస్సీ కులగణన వివరాలపై పలు అభ్యంతరాలు ఉన్నాయని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దుర్గి మండలంలోని అన్ని గ్రామాల సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఎస్సీ రిజర్వేషన్ పేర్లు, పుట్టిన తేదీ, క్వాలిఫికేషన్లు తప్పు తడకల్లాగా నమోదు అయ్యాయని వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపట్టి సరిచేయాలి. అందుకోసం ఈఆర్ఓ అనే స్వయాన్ని ఇంటికి వెళ్తే వాళ్ళ డేటా తీసుకొని దాంట్లో వివరం చెబుతూ అక్కడే మన పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అది మనం రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ జనాభా వారి వివరాలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణనపై నివేదిక ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయాల్లో ఎస్సీ కులగణన జాబితా బహిర్గతం చేసినప్పుడు ఆ యొక్క జాబితాలో ఎస్సీ మాదిగలకు సంబంధించి చాలా తప్పులు పడినవి. ప్రధానంగా హిందూ మాదిగ అనే దగ్గర క్రిస్టియన్ మాదిగ అని పడ్డది. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో క్వాలిఫికేషన్ తప్పు పడ్డది. అలాగే పేర్లు కూడా తప్పు తడకల పడ్డాయి. అలాగే వాళ్ళ పుట్టిన తేదీ కూడా తప్పు తడకలకు పడ్డది. ఈ విషయాన్ని ఈరోజు దుర్గి తహసీల్దార్ వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎంఆర్ఓ గారిని కోరుకునేది ఏంటంటే, ఈ మండలంలోనే అన్ని గ్రామ సచివాలయాలలో తప్పు తడకలుగా ఉన్నటువంటి ఎస్సీ కులగణన ఏదైతే ఉందో అది సవరణపై వీఆర్ఓలు జోక్యం చేసుకొని గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఆ యొక్క సవరణ ఏదైతే తప్పుడు పడ్డదో రిలీజ్ని అంటే హిందూ మతం ఏ మతం అని చెప్పేసి అదొకటి, అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకటి, పేర్లు ఒకటి, ఈ విధంగా తప్పులు పడ్డాయి. వాటిని పూర్తి స్థాయిలో ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి వీఆర్ఓలు ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పందన రోజు మరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అధికారులు త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్.